ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ వచ్చిన తర్వాత అది ఒక 1 అవర్లో మెషిన్స్ ద్వారా తీసేస్తున్నాం. ఓకే. ఇప్పుడు లోపల బ్రెయిన్ లోపల చూడాలనుకోండి, లోపల కొన్ని మైక్రోస్కోప్స్ అట్లా పెట్టి చూడాలి. లేకపోతే మనకు కనపడవు ఆ చోటు. అసలు సర్జరీ చేయాలంటేనే జడుస్తాం అది. అసలు ఎందుకంటే ఏం కనపడదు ఆ చోట్లో. బ్రెయిన్ అనేది మనం ఓపెన్ చేసి చూడం, చిన్న చిన్న కన్నాల్లోంచి చూస్తామండి. ఇలా లోపలికంటే వెళ్ళి అవన్నీ లోపల మ్యాగ్నిఫై చేసుకుని చూస్తాం. సో దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కొనాలన్నా ఇట్లా కాస్ట్ 1 crore అలా 1.5 crore అలా ఉంటుంది. అవి యూజువల్గా ఇంతకుముందు పెట్టుకునేవాళ్ళు కాదు. బట్ ఇవన్నీ ఏంటంటే మేజర్ కార్పొరేట్ హాస్పిటల్స్ రావడంతో యూజువల్గా దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ దెమ్ అనమాట. ఆ ఎక్విప్మెంట్స్ తేవడం. ఇప్పుడు ఎండోస్కోప్స్ అని ఉంటారు, అంటే ముక్కులోంచి బ్రెయిన్కి వెళ్ళి ఎండోస్కోప్ చిన్న కన్నం పెట్టి సర్జరీస్ చేస్తూ ఉంటాం. ఆ ఎక్విప్మెంట్లు కొనాలన్నా వెరీ కాస్ట్లీ అనమాట. అది ఒకటి ఇట్లా కాస్ట్ అరౌండ్ 60 lakhs 70 lakhs అలా ఉంటుంది. అవన్నీ మన బొల్లేని హాస్పిటల్లో అన్నీ ఉన్నాయి. ఇప్పుడు స్పైన్ కూడా మేము ఎండోస్కోపిక్ సర్జరీస్ అని ఉంటాం. అంటే ఇంతకుముందు స్పైన్ అంతా ఓపెన్ చేసి అలా చూసాం. ఇప్పుడు ఏంటంటే కొన్ని ఎర్లీగా పట్టుకుంటే అంత ఓపెన్ చేయక్కర్లేదు, చిన్ని హోల్స్తో లోపలికి వెళ్ళి సర్జరీస్ చేస్తాం. ఇప్పుడు ఆ ఎక్విప్మెంట్ అవన్నీ కూడా యాక్చువల్లీ ఏంటంటే 1.5 crore అలా ఉంటాయి.